ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. స్తోత్రం. ఒక దేవుని బిడ్డగా, దేవుని దాసునిగా, దేవుని బిడ్డలని మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఇలా మీతో మాట్లాడేటువంటి అవకాశం, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మీ అనుమతి లేకుండా తీసుకునే అవకాశము కల్పించబడి, తద్వారా మీతో కొన్ని విషయాలు ముచ్చటించి, మీకు ఇష్టమున్నా లేకపోయినా మీతో కొన్ని విషయాలు ముచ్చటించి వాక్య సంబంధమైనటువంటి తలంపులు మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. జీవవాక్యాన్ని చేతపుచ్చుకున్నాం కాబట్టి, పట్టుకున్నాను కాబట్టి మీరైనా నేనైనా కానీ ప్రకాశిస్తాము అని దేవుని వాక్యంలో రాయబడింది. జ్యోతుల వలె ప్రకాశిస్తాం, అనగా తారల వలె ప్రకాశిస్తాం, నక్షత్రాల వలె ప్రకాశిస్తాం. ఇదేదో మన ప్రార్థన, మన భక్తి వల్ల కాదు, కానీ మనం వాక్యాన్ని చేతపట్టుకోవడం వల్ల, అనగా నిత్య జీవపు మాటలు కలిగిన యేసును గురించి మనం ప్రసంగిస్తూ ఉండడాన్ని బట్టి, ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉండడాన్ని బట్టి ఈ చీకటి లోకంలో, ఈ అంధకార సమాజంలో మనం ప్రకాశిస్తున్నాం. మన ప్రకాశాన్ని లోకం గుర్తించకపోవచ్చు, మన ప్రకాశాన్ని ఇతరులు గుర్తించకపోవచ్చు, కానీ మనం ప్రకాశిస్తున్నాం. కానీ మన వెలుగులోకి కొంతమంది వస్తారు. మన వెలుగులోకి వచ్చినప్పుడు వెలుగు యొక్క వనరు, సోర్స్, అసలు సిసలైన వెలుగు ఆయనేనని ప్రభు దగ్గరికి మనం డైవర్ట్ చేస్తాం, తప్పించి లేకపోతే తిప్పించి పంపిస్తాం. రాజు దగ్గరికి వచ్చేవాళ్ళని, దావీదు దగ్గరికి వచ్చేవాళ్ళని ముద్దు పెట్టి ఆకర్షించినటువంటి అబ్షాలోములాగా మనం ప్రవర్తించకుండా, తన దగ్గరకు వచ్చి వారిని యేసు దగ్గరికి పంపించిన, యేసును చూపించిన యోహానులాగా మనం ఉంటాం. అబ్షాలోములాగా మనం ఉండకూడదు, కానీ యోహానులాగా ఉండాలి. యేసు దగ్గరికి చూపించాడు, యేసునే చూపించాడు, యేసునే హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మన ఐడెంటిటీ ఏంటి? చాలాసార్లు సేవలో నేనేంటి, ఆత్మీయ జీవితంలో నేనేంటి అనేటువంటి ఒక అస్తిత్వ సంక్షోభంలో ఉన్నారేమో. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు పిలువబడ్డాను, నేను ఎటువంటి దానికి పిలువబడ్డాను అనేటువంటి తలంపులు కలిగి ఉన్నట్లయితే, దేవుని వాక్యము మనకిస్తున్నటువంటి ఐడెంటిటీ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నాం. వీఆర్ ద లైట్ టు ద వరల్డ్ బికాస్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకము యొక్క వెలుగైనటువంటి యేసు ప్రభువును బట్టి లోకమునకు వెలుగై ఉన్నాం మనం. ఆయన ద్వారా వెలిగించబడి మనలో ఉన్న చీకటి పారద్రోలుకొని మనం వెలిగిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన వెలుగు మన సొంత వెలుగు కాదు, అది ప్రభు వెలుగు, అది వాక్యపు వెలుగు, అది పరిశుద్ధాత్మ వెలుగు, అది దేవుని వెలుగే. మనంతటా మనం సొంతంగా వెలగలేము. మన సృష్టికర్తలం కాదు, సృష్టించబడిన వాళ్ళం మనం. సృష్టికర్త స్వయంభవుడు కనుక స్వయంగా వెలగలడు. మనము నక్షత్రాలు లాంటి వాళ్ళం అని చెప్పినప్పటికీ కూడా మన గ్రహాలు లాంటి వాళ్ళమే, స్వయం ప్రకాశాలము కాదు. మనల్ని ఎవరో ఒకరు వెలిగించాలి. సూర్యుని యొక్క వెలుగు చేత మనం వెలిగించబడతాం. నీతి సూర్యుని యొక్క వెలుగు చేత మనం వెలిగించబడతాం. రండి, ఉదయకాలాన కొద్దిసేపు దేవుని మాటలు వినడానికి, కొద్దిసేపు వీటి గురించి ఆలోచించడానికి, మరి ఎలాగా లూకాసు వార్త 10వ అధ్యాయములోని మరియలాగా ప్రభు పాదాల దగ్గర ఉండడానికి, లూకాసు వార్త 2వ అధ్యాయములోని మరియలాగా విన్న వాటిని గురించి, కన్న వాటి గురించి, వాక్యములో వినబోతున్న వాటి గురించి, ఈ సందేశంలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో వినబోతున్న వాటన్నిటిని తలపోసుకుంటూ వెళ్ళేటువంటి మరియల్లాగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవ, ఈ కార్యక్రమాన్ని మేము ఆరంభిస్తున్నాం. వాక్య పరిచర్య మీ దాసుడు ఆరంభించబోతున్నాడు. మీ దాసుడు నోటి మాంద్యం కలిగిన వాడు, ప్రతివాడు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. ఈ సమయంలో మీ దాసుని మీరే మీ ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకోండి, మీ వశాన చేసుకోండి.
తన పెదవులను పవిత్రపరచండి. తనను మీ ఆధీనంలో తీసుకుని బలం మీ ఆత్మతో నింపండి. తనని మీరు వాడుకోమని అనుకుంటున్నాను. ఈ మట్టి పాత్రను మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఈ మట్టి పాత్ర వినియోగించబడాలంటే ఇందులో మహిమైశ్వర్యం ఉండాలి. కాబట్టి అటు మహిమైశ్వర్యాన్ని ఉంచమని కోరుకుంటున్నాను. తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. వారి ఆత్మీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఎటువంటి అవసరత అయినా కానీ యేసు నామములో మీ సమృద్ధి చొప్పున, మీ ఐశ్వర్యము చొప్పున వారి ప్రతి అవసరత తీర్చబడుతుందని మేము జ్ఞాపకం చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దాన్ని వాగ్దానంగా భావించి ఆరోపిస్తున్నాం. వి క్లెయిమ్ దట్ ప్రామిస్ ఆఫ్ యువర్ అబండెన్స్ ఇన్ అవర్ ఫైనాన్షియల్ లైఫ్, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ అవర్ పర్సనల్ లైఫ్, ఇన్ అవర్ సోషల్ లైఫ్లో. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరు మోగదేవుడు కాదని, మాట్లాడలేని దేవుడు కాదని మరొక పర్యాయం అనగా ఈ ఉదయకాలం ఈ కార్యక్రమం ద్వారా కూడా మీరు నిరూపించుకోబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాను. సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనం చేస్తున్నాను. ఇదనమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నందుకు మీకు వందనం చేస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి సిద్ధపడుతున్నాం. ఈ సమయంలో నిన్న మనం విజన్స్, దర్శనాల గురించి మాట్లాడుకున్నాం. ప్రొఫెటికల్ విజన్స్ లేకపోతే మిషనరీ విజన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అపోస్తలుడైన పౌలు జీవితంలో పరిశుద్ధాత్మ చేత ఆటంకపరచబడ్డప్పుడు, when he was hindered or prevented by the Holy Spirit, or when he was forbidden by the Holy Spirit, కోతకు యజమానుడైనటువంటి ప్రభువే ఆత్మ. కాబట్టి ఆ కోత యజమానుడి ద్వారా నిరోధించబడి, నియంత్రించబడి, నిషేధించబడి వారు నూతనమైనటువంటి డైరెక్షన్లో వెళ్ళినటువంటి సందర్భంలో తనకు ఒక దర్శనం కలిగింది. దట్ ఈస్ మ్యాసిడోనియన్ దర్శనం. దట్స్ ఎ విజన్ ఆఫ్ మ్యాసిడోనియా. అనగా సహాయము అవసరమైన వాడి కేకతో కూడుకున్నటువంటి స్వర్గ దర్శనం అది. హెల్ప్ us, కమ్ అండ్ హెల్ప్ us, మాకు సాయం చేయండి అనేటువంటి ఒక ఆర్తనాదం. ఈ రోజుల్లో కూడా ఆత్మలోకములో కొన్ని ఆర్తనాదాలు వినబడుతున్నాయి. ఆత్మ చెవులతో మనం వాటిని వినగలిగి ఉండాలి. దేర్ ఈస్ నీడ్ ఆర్ అర్జెన్సీ ఫర్ ద ఎవాంజలిజం. సువార్త యొక్క అవసరత చాలా ఉంది. చాలామంది ప్రకటిస్తున్నారు కదండి, టీవీలో వాక్యం చెప్తున్నారు. అవును, అయినప్పటికీ కూడా స్టిల్ వీ నీడ్ గాస్పల్. వీ నీడ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్, ద మెసేజ్ ఆఫ్ హోప్. దిస్ గుడ్ న్యూస్, దిస్ ఎవాంజల్ అనేది కావాలి ప్రజలకి. దాని తర్వాత అది మార్చినటువంటి జీవితంలో వాళ్ళకి కావలసినటువంటి దిశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి వాక్యం కావాలి. వాళ్ళకి రక్షణ సువార్త, మహిమ సువార్త కావాలి. దేవుని స్తోత్రం. ఒకటి సహాయము పొందాలనుకుంటున్న వాని గురించిన దర్శనం. రెండోది సహాయము చేసేవాని గురించిన దర్శనం. అననీయాను దర్శనంలో చూశాడు. చూడని వారిని కూడా నువ్వు చూడొచ్చు, వెళ్ళని చోటుకి నువ్వు వెళ్ళొచ్చు, చేయని పని నువ్వు చేయొచ్చు. నేను కూడా నా దర్శనాల్లో, కొన్ని దర్శనాల్లో నేను మునుపెన్నడూ వెళ్ళనట్టు చోట్లకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 1-2 విదేశాలకు వెళ్ళినట్టుగా కూడా నాకు కొన్ని దర్శనాలు వచ్చాయి. అవి ఖచ్చితంగా నెరవేరాల్సిందే. అవి అక్షరార్థంగా అప్పుడు నెరవేరుతాయి, ఇప్పుడు నెరవేరుతాయి అని నేను వ్యాఖ్యానించి చెప్పడం లేదు. కానీ దేశమైనా విదేశమైనా మనకి తేడాలు ఉన్నాయి, కానీ దేవునికి అంతా ఒకటే. దేవుని దృష్టికి ఖండాలు, దేశాలు, జిల్లాలు ఇవన్నీ లేవు, అంతా ఒకటే. దీన్నంతటిని ఒక యూనిట్గా ఆయన చూస్తున్నాడు. అంత దీన్నంతటినీ ఒకటిగా చూస్తున్నాడు. మనుషులందరినీ ఒకటిగా చూసేటువంటి దేవుడు దేశాలని వీటన్నిటి ఒకటిగా చూస్తున్నాడు. ఆయనకి ప్రాంతీయ తత్వం లేదు, రీజనలిజం లేదు, రిలీజియనిజం లేదు. ఆయనకు వర్గం లేదు, వర్గతత్వం లేదు, ప్రాంతతత్వం లేదు, మతతత్వం లేదు, వర్ణతత్వం లేదు. ఎటువంటి తత్వాలు లేనివాడు.
ఇటువంటి మానుషికమైన తత్వాలు లేనివాడు, మానుషిక తత్వాలకు అతీతుడైనటువంటి మహిమోన్నతుడైనటువంటి మహాదేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, సహాయము చేయగలిగినటువంటి వ్యక్తి యొక్క దర్శనం అని చెప్పుకున్నాం. మూడవది మనం ఆలోచించిన విషయము అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో సహాయ నిరాకరణ చేస్తున్న శత్రువుల గురించినటువంటి, సహాయము చేయడాన్ని పక్కన పెట్టేసి సంహరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి శత్రువుల గురించి. వాళ్ళు ఏం చేయాలనుకుంటారేమో ఏం చేయలేరు. శత్రువు ఏదో చేయాలనుకుంటాడు, ఏది చేయలేడు. వాడి విజన్ పెద్దది, కానీ వాడి మిషన్ చాలా చిన్నది. కానీ మన విజన్ చిన్నదే కావచ్చు, బట్ మన మిషన్ ఈస్ బిగ్గర్. ఎనిమీస్ విజన్ మే బి వెరీ బిగ్, బట్ ద మిషన్ ఈజ్ వెరీ స్మాల్. బట్ అవర్ విజన్ మే బి స్మాల్, బట్ అవర్ మిషన్ ఈజ్ వెరీ బిగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయము మనం ఆలోచించినట్టు విషయము అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం. యెరూషలేములో దేవాలయములో యేసు ప్రభు యొక్క దర్శనం. స్తోత్రం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయములో ఆ దర్శనం యొక్క లెవెల్ వేరు. అది ఫిజికల్ అండ్ స్పిరిచువల్ రెండు కలగా పొలగంగా ఉన్నట్టు విజన్ లాగా ఉంది. కానీ దిస్ విజన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒక విజన్ ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కో లెవెల్లో ఉంటుంది, ఒక్కో ఫేస్లో ఉంటుందనే సంగతి మర్చిపోకూడదు. స్తోత్రం. నాలుగవదిగా, సహాయము అయినవాడు, సహాయము చేయగలిగినవాడు, ఎబినేజర్ అయినవాడు, సహాయకుడైనవాడు, సహాయపు రాయి అయిన వాని గురించిన దర్శనం. ఆయన చూశాడు, ముఖాముఖిగా చూశాడు, దర్శనంలో చూశాడు. స్తోత్రం. అనగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నప్పటికీ కూడా భూమి మీద ఉన్నటువంటి భక్తులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పనులు ఆయా సమయం జోక్యం చేసుకుంటూ, వాళ్ళకి సహకరిస్తూ, వాళ్ళకి సహాయాన్ని అందిస్తూ, వాళ్ళ ముందుకు నడిపిస్తున్న దేవుడే ఉన్నాడు. యేసు ప్రభు ఈ స్టిల్ అలైవ్. ఆయన ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత, అనగా ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాల తర్వాత, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను గారికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. దీపస్తంభముల మధ్య సంచరించు యేసు, భూలోకమంతా సంచరించేటువంటి ఆయన కన్నులు, ఆయన నేత్రాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు సజీవుడు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యూఆర్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్, నాట్ డెడ్ గాడ్. స్తోత్రం. రండి, మనకు సమయం లేదు కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. మరలా కొద్దిగా కొన్ని వచనాలు ముందుకెళ్దాం. నిన్న మనం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనం ధ్యానించుకున్నాం. ఆ వచనాన్ని ఇంకా 1-2 ఎపిసోడ్లో రాబోయే రోజుల్లో మనం ధ్యానించుకుంటాం. ఈరోజు అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. Paul recognized God's favor on Timothy's life. Timothy was chosen man. He has some God's calling అని ఆత్మలో గుర్తించాడు. పాల్ రికగ్నైజ్డ్. తిమోతి గుర్తించాడో లేదో మరి తెలియదు, కానీ పాల్ రికగ్నైజ్ చేశాడు. అండ్ వాంటెడ్ హిమ్ టు అకంపనై దెమ్ ఇన్ మిషనరీ జర్నీ. అంటే అతను వీళ్లతో కలుసుకోవాలని, పౌలు శీలలతో అంటే అతను కూడా వీరిలాగా సువార్థికుడుగా మారాలని, వారితో సమాన స్థాయిలో సేవించేటువంటి అనుభవంలోకి రావాలని, సేవాక్షేత్రంలోకి రావాలని ఆశించాడు. బట్ పాల్ హ్యాడ్ తిమోతి సర్కమ్సైజ్డ్ ఫస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సిగ్నిఫికెంట్ జూయిష్ కమ్యూనిటీ లివింగ్ ఇన్ దట్ రీజియన్. ఇక్కడ రాయబడింది, ద సిగ్నిఫికెంట్ జూయిష్ కమ్యూనిటీ ఈస్ లివింగ్ ఇన్ దట్ రీజియన్. ద జూయిష్ పాపులేషన్ ఈస్ మోర్ అని కాదు, కానీ జూయిష్ రిప్రజెంటేషన్ ఈస్ మోర్, జూయిష్ డామినేషన్ ఈస్ మోర్ దేర్.
కాబట్టి ఇట్స్ బెటర్ లెట్ తిమోతి బీ సర్కంసైజ్డ్. తిమోతి, నువ్వు భౌతికంగా సున్నతి పొందాల్సిన అవసరం ఉంది, ఆత్మీయ సున్నతి పొందావు, దట్స్ ఓకే. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద purpose of reaching the people, let's go to a temple or somewhere and get circumcised. బాప్తిజం ఇచ్చాడని కాదు, అతను బాప్తిజం తీసుకున్నాడు లేదు, మధ్యలో ఎక్కడ తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు ఏంటో మనకి తెలియదు, కానీ అతని బాప్తిజం యొక్క ప్రస్తావన రాలేదు. కానీ ఎందుకంటే జూయిష్ విధానంలో బాప్తిజం ఉంది, యేసు ప్రభు బోధనలో కూడా బాప్తిజం ఉంది, కనుక బాప్తిజం అది కాదు, సున్నతి అనేది వాళ్ళలో ఉంది, మనలో లేదు. కాబట్టి మనలో ఉన్నటువంటి సున్నతి పరిణతి చెంది ఆత్మ సంబంధంగా మారింది, కాబట్టి అది వేరు. అండ్ ఎవ్రీవన్ నో దట్ తిమోతిస్ ఫాదర్ వాస్ నాట్ ఏ జ్యూ. కాబట్టి యూదుడు కానీ అన్యజనుడి యొక్క, గ్రీసు దేశస్థుడి యొక్క కుమారుణ్ణి తీసుకొని మా సమాజ మందిరాల్లోకి అన్యుణ్ణి తీసుకొని రావడం, తల్లి యూదురాలు కావచ్చు, బట్ తండ్రిని బట్టి అతడు అపవిత్రుడు కనుక, అన్యుడు కనుక అతన్ని రానివ్వమండి. కాబట్టి అతన్ని వెంటేసుకొస్తున్న మిమ్మల్ని కూడా రానివ్వడం కష్టం. మిమ్మల్ని విడిగా అయితే రానిస్తాం, కానీ అతనితో కలుపుకొని రానివ్వమని చెప్పే పాసిబిలిటీ ఉందని ముందుగా రాబోయేటువంటి కీడించి మేలించాలన్నట్టుగా ముందే కీడించి తర్వాత మేలించాడు పౌలు. అంటే ముందు నెగిటివ్గా మాట్లాడి తర్వాత పాజిటివ్గా మాట్లాడాలని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, దృశ్యమైన విశ్వాసం అంటే ఏమని అర్థం? విశ్వాసం ఎప్పుడు అదృశ్యమైంది, హెబ్రీ పత్రిక 11:1 ప్రకారం. కానీ విశ్వాసము, అదృశ్యమైన విశ్వాసము దృశ్యముగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు రూపాంతరం చెందుతుంది? వెన్ వుడ్ ద ఇన్విజిబుల్ ఫెయిత్ వుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ద విజిబుల్ ఫెయిత్. యేసు వారి విశ్వాసమును చూచి అన్నాడు. చూడలేకపోయినప్పటికీ చూశాడు. ఎవరూ చూడని దాన్ని ఆయన చూశాడు, ఆత్మలో చూచి. అలాగైతే విశ్వాసము యొక్క దృశ్య రూపాన్ని ఆత్మలో చూడగలం. విశ్వాసం యొక్క సబ్స్టెన్స్ని, విశ్వాసం యొక్క రిజల్ట్ కాదు, విశ్వాసం యొక్క ఆపరేషన్ కావచ్చు, దాని పనిని, క్రియాశీలతను మనం ఆత్మలో చూడవచ్చు. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. దృశ్యమైన విశ్వాసం. స్తోత్రం. దేవుణ్ణి చూడలేము, కానీ అదే సమయంలో దేవుణ్ణి చూడవచ్చు. అదేంటి అంటే అదంతే. దేవుణ్ణి చూడలేము, ఆయనే స్వయంగా చెప్పాడు, నన్ను చూచి నరుడు బతకడు. కానీ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, దేర్ ఈజ్ సమ్ యాక్సెస్ సో దట్ వీ కుడ్ సీ గాడ్. ఎలాగా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దోస్ హూ ఆర్ క్లీన్, ప్యూర్ ఇన్ ద స్పిరిట్, ఇన్ ద హార్ట్. అనగా హృదయ శుద్ధి కలిగి ఉండడం వలన దేవుని చేత హృదయం శుద్ధీకరించబడిన వాళ్ళు దేవుని చూడగలరు. ఎవరి హృదయం అయితే దేవుని చేత శుద్ధీకరించబడిందో, ఎవరి హృదయం అయితే దేవుని చేత శుద్ధీకరించబడ్డానికి అప్పగించబడిందో, అట్టివారు దేవుణ్ణి చూసేటువంటి, దేవుణ్ణి హృదయపూర్వకంగా చూసేటువంటి, తమను శుద్ధి చేసిన వాడిని చూడవచ్చు. తనకు స్నానం చేయించినటువంటి తల్లినో తండ్రినో బిడ్డ చూడగలడు. మనల్ని శుద్ధీకరించిన ప్రభువుని మనం చూడవచ్చు. మనం అప్పగించుకున్నాం, ఆయనే వచ్చి బలవంతంగా మనల్ని శుద్ధీకరించలేదు, మనల్ని మనం అప్పగించుకున్నాం కనుక హీ క్లెన్స్డ్ us. When we committed us to him, he would cleanse us. కమిట్మెంట్ లేకపోతే, మనల్ని మనం అప్పగించుకునేది లేకపోతే, పిల్లోడు పరిగెత్తున్నాడు, తల్లి స్నానం చేయించలేదు, కానీ పిల్లోడు దగ్గరికి వచ్చాడు, మమ్మీ స్నానం చేయించు మమ్మీ, అప్పుడు తల్లి స్నానం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములో 16:3 అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి. నెంబర్ 1 తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసం, సేవించేటువంటి విశ్వాసం, సర్వింగ్ ఫెయిత్, సేవ చేయడానికి కావలసినటువంటి విశ్వాసం. సేవ చేయడానికి విశ్వాసం కావాలా? ఎస్. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి దేవుని మీద విశ్వాసం అవసరం. అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి, తిమోతిలో విశ్వాసం లేదా? ఉంది. ఎట్టి విశ్వాసం ఉంది అని మనం గమనిస్తే
రెండవ తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు తిమోతిని గురించి చెప్పిన మంచి సాక్ష్యం. 2 తిమోతి 1:3-5 3-5 కలిసి ఉన్నాయి. నా ప్రార్థన ఎందు ఎడతెక్క నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నా ఆత్మీయ కుమారుడు అయినందున అని కాదు, నీ కన్నీళ్లను తలంచుకొని. నీకేవో కన్నీళ్ళు వస్తున్నాయి, నీ దుఃఖం, నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. మినిస్ట్రీని బట్టో, లేకపోతే నీ ఫైనాన్షియల్ ప్రాబ్లంని బట్టో, లేదు అంటే నీకు ఇంకేదైనా బట్టో, లేదంటే నీ కడుపు చొప్పు నిమిత్తమో ఎడతెక్క నేను జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై. ఆ కన్నీళ్లు తొలగిపోయి అవి ఆనంద బాష్పాలుగా మారాలని, ఆవేదన బాష్పాలు ఆనంద బాష్పాలుగా మారాలని, నిన్ను చూడవలని రేయింపగళ్ళు అపేక్షించు. నిన్ను చూడాలి. ఐ వాంట్ టు సీ యూ మై సన్. నా కుమారుడా, నేను చూడాలన్నది నాకు. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నీ కన్నీళ్లు నేను తలంచుకున్నాను. ఐ రిమెంబర్డ్ యువర్ టీయర్స్, ఐ రిమెంబర్డ్ యువర్ ప్యూర్ ఫెయిత్. కపటము లేనటువంటి విశ్వాసం. మీ అమ్మలో ఇటువంటి విశ్వాసం యూనికే అనేటువంటి ఆ యూనికే సిస్టర్లో, యునీస్లో ఉంది. అంతేకాకుండా ఈ విశ్వాసము మీ అవ్వగారైనటువంటి అమ్మమ్మ గారైనటువంటి లూయిలో కూడా ఉంది. 3వ జనరేషన్గా పాస్ అయినప్పటికీ కూడా నిష్కపటమైనటు విశ్వాసంగానే ఉండిపోయింది. దాంట్లో అది నిర్మలమైన విశ్వాసంగానే ఉండిపోయింది. అంతవరకే కానీ దానికి ఎటువంటి మలినాలు అంటలేదు. 3rd జనరేషన్కి ఆమెను అభినందించాలి, లూయిస్ని అభినందించాలి, అనగా లోయిని అభినందించాలి, అవ్వగారిని. మొదటి మిషనరీ జర్నీకి ముందో ఎప్పుడో మరి తెలియదు, ఆమె ప్రభువుని విశ్వసించింది. అంతేకాకుండా యూనికేను అభినందించాలి, అప్రిషియేట్ చేయాల్సిందే. కాబట్టి ఆమె విశ్వాసం, తల్లికి ఉన్నటువంటి అదే విశ్వాసాన్ని కుమార్తె కాపాడుకుంది. కుమార్తెకు ఉన్నటువంటి అదే విశ్వాసం, అనగా అవ్వ తన విశ్వాసాన్ని మనవుడికి పంచింది, తల్లి తన విశ్వాసాన్ని కుమారునికి పంచింది. దేవుని స్తోత్రం. సర్వింగ్ ఫెయిత్, సేవించేటువంటి విశ్వాసం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుతా వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. అతను చెప్తే విని తెలుసుకునని కాదు, అతనేం చెప్పలేదు. అతను స్వస్థత కావాలి, అతని అవసరత, అత్యవసరత అది. అతనికి అవసరమైన పిల్లల రొట్టె స్వస్థత. హీ నీడ్స్ సమ్ హీలింగ్. ఈరోజు ఏదో జరగాలి, ఈరోజు దేవుని దగ్గర నుంచి ఏదో జరగాలి. నా కుంటితనం పోవాలి, నా బలహీన పాదాల స్థితిగతులు మారాలి, నా పాదములు లేడి కాళ్ళ వలె మారాలి, నా పాదములు బలమైన పాదాలుగా మారాలి. ఒక నిశ్చయితతో ఆయన వచ్చాడు. వాక్యం వింటున్నప్పుడు అతను చెవుల ద్వారా విని హృదయంలోకి దిగుతున్నటువంటి, డౌన్లోడ్ అవుతున్నటువంటి ఆ మాటలు, ఆ వాక్య సత్యాలు అతన్ని మోటివేట్ చేశాయి. స్వస్థత పొందడానికి కావలసిన విశ్వాసం అతనికి ఉందని గ్రహించి, స్వస్థతకు కావలసిన విశ్వాసం, హీలింగ్ ఫెయిత్. విశ్వాసం ఒకటే, కాకపోతే విశ్వాసము ద్వారా జరిగేటువంటి పనుల దృష్ట్యా విశ్వాసాన్ని ఇలా విభజిస్తున్నాం. ఒకటి సర్వింగ్ ఫెయిత్ తిమోతిది, రెండోది సేవింగ్ ఫెయిత్ బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తిది, లుస్త్రాలోని వ్యక్తిది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగా పోలినమ్ము థియోతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తేరి చూచెను కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. చాలండి, స్తోత్రం. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. అంటే దాని గురించి ఎక్కువ వివరణ లేకుండా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తర్వాత మాటల్లో కూడా, వచనంలో కూడా చెప్పిన దాన్ని, విశ్వాసము గలదాన్ని నేను ఎంచితే, అంటే విశ్వాసం కలిగి రక్షణ పొందిందాన్ని నేను మీరు ఎంచితే, నేను యేసు ప్రభు బిడ్డన అయిందానని మీరు విశ్వసించితే, మీ సువార్తకు నేను లోబడ్డానని మీరు విశ్వసిస్తే అని మాటలేక అర్థం. రక్షించేటువంటి విశ్వాసం, ఆమెకు రక్షించే సేవింగ్ ఫెయిత్ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, సర్వింగ్ ఫెయిత్ గురించి చెప్పుకున్నాం. రెండోది హీలింగ్ ఫెయిత్, మూడోది వచ్చేసి సేవింగ్ ఫెయిత్. లిడియాలో ఉన్నటువంటి విశ్వాసం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం. ఎస్, అదే. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. చాలండి. చేతులు ఉంచాడంటే చేతులు ఉంచడమ్మా, చేతులుంచి ప్రార్థన చేయొచ్చా?
ఒక ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి వెళ్తే ఒక సహోదరి మీద తల మీద చేతులు ఉంచి ప్రార్థన, వద్దండి తల మీద చేయి పెట్టొద్దండి. వై? ఎవరు తల మీద చేయి పెట్టినా నేను ఒప్పుకోనండి, మా పాస్టర్ గారు మాత్రమే పెట్టండి. సరే అలాగేనమ్మా, మీ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోండి అని చెప్పాను. బలవంతంగా ఒకరి తల మీద చేతులు పెట్టి మనం ప్రార్థన చేయలేము. ఇప్పుడు మీరు బాప్తీసం పొందారంటున్నారు, యోహాను బాప్తీసం గురించి మీకు తెలుసు అంటున్నారు, అలా బాప్తీసం పొందా అంటున్నారు, విశ్వసించాను అంటున్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదంటున్నారే. అలాగైతే వై డోంట్ ఐ లే మై హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ యూ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్? ఆర్ యు రెడీ? ఎస్ సార్, వీఆర్ రెడీ. వాళ్ళకి అప్పటికప్పుడే విన్న సత్యమైనటువంటి పరిశుద్ధాత్మ అనుభవం, ఇది అద్భుతమైన అనుభవం, ఇది కావాలి, వీ నీడ్ ఇట్. మేము ఇప్పటిదాకా దాని గురించి అవగాహన కలిగి ఉండలేకపోయామనేటువంటి బాధతో ఎస్ సార్, వీఆర్ రెడీ సార్, వై డోంట్ యూ లే యువర్ హ్యాండ్స్? వాళ్ళే అన్నారో లేకపోతే ఇతను పెట్టాడో లేకపోతే ఇతను అడిగాడో మనకు తెలియదు. ఒక అనాయింటింగ్కి ఫెయిత్ కావాలి, విశ్వాసం వలన దేవుని ఆత్మను పొందాలి. గలతీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. మనకందరికీ తెలిసినట్టు మాటే. 13, 14 కలిసి ఉన్నాయి. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము, పరిశుద్ధాత్మ యొక్క ప్రామిస్ మనకు క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన, అనగా విశ్వసించడం వలన మనకు లభించినట్లుగా, అనగా మనము పొందుకున్నట్లుగా, అనగా పరిశుద్ధాత్మ అభిషేకం మనకు విశ్వాసము ద్వారా, బై ఫెయిత్ వి రిసీవ్ ద స్పిరిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బై ఫెయిత్ వి విల్ సర్వ్ హిమ్, బై ఫెయిత్ వి విల్ బి హీల్డ్, బై ఫెయిత్ వి విల్ బి సేవ్డ్, బై ఫెయిత్ వి విల్ బి అనాయింటెడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సేవించేటువంటి విశ్వాసము తిమోతిది, రెండోది స్వస్థత పొందే విశ్వాసం బలహీన పాదములు కలిగిన వాడిది, రక్షించేటువంటి విశ్వాసం సేవింగ్ ఫెయిత్ లిదియాది. తర్వాత ఎఫెసీలోని 12 మంది పురుషులు, 12 men, వీళ్ళ యొక్క విశ్వాసము అభిషేకించేటువంటి విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి వేరువేరు విశ్వాస అనుభవాలు కలిగిన వాళ్ళుగా, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ కలిగిన వాళ్ళుగా, ఇటు విశ్వాస స్థాయిలు కలిగిన వాళ్ళుగా మనము ముందుకు సాగడానికి, విశ్వాసమునకు కర్త అయినటువంటి, దాన్ని కొనసాగించువాడైనటువంటి దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.